శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 23వ అధ్యాయము 10-11 2 శ్లోకాల సారాంశము. పతివ్రత స్త్రీ యొక్క అర్థము, లక్షణము, లక్ష్యము గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. 10వ శ్లోకం. దేవహుతి ఉవాచ రాద్దం బత ద్విజవృషైతదమోఘయోగా మాయాదిపే త్వయి విభో తదవైమి భర్తః యస్తే అభ్యదాయి సమయః సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణ ప్రసవః సతీనాం. 11వ శ్లోకం. తత్రేతి కృత్యముపశిక్షయతోపదేశం ఏనైష మే కర్షితో అతిరిరంసయాత్మా సిద్ధ్యేతతే కృతమనో భవదర్శితాయ దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ. తాత్పర్యము, భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ. సో ఈరోజు భగవంతు హరే కృష్ణ. 10-11 2 శ్లోకాల ద్వారా మనకు దివ్యమైనటువంటి సందేశాన్ని భగవంతుడు అందిస్తున్నాడు. పతివ్రత స్త్రీ యొక్క అర్థము, లక్షణము, లక్ష్యం ఎలా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ ముఖ్యంగా పతివ్రత అంటే పతి పత్ని, ఈ రెండు యొక్క మీనింగ్ తెలుసుకుందాం. పతి అంటే పా అనే ధాతు, ఆ అక్షరం యొక్క మీనింగ్ రక్షణ. మళ్ళీ పత్ని, దాంట్లో కూడా పా అనే అక్షరం ఉంది, అక్కడ కూడా పా అనే అక్షరం యొక్క ధాతు యొక్క మీనింగ్ రక్షణ. సో ఇక్కడ పతి భర్త, భరించేవాడు పతి. సో మనకు వైదిక సాంప్రదాయం ప్రకారము కన్యాదానాన్ని స్వీకరించినప్పుడు ఆయన ఈ యొక్క స్త్రీని అన్ని రకాలుగా, అంటే ఆమె యొక్క శీలము, చరిత్ర, ఆమెను అన్ని రకాలుగా రక్షిస్తాను అని ఆయన మాటిస్తాడు. ఆ విధంగా రక్షించేవాడిని పతి అంటారు. ఓకే. అదేవిధంగా పత్ని, ఆమె లోపల కూడా పా అనే అక్షరం ఉంది. సో ఆమె కూడా భర్తని స్వీకరించినప్పుడు, పతిని స్వీకరించినప్పుడు ఆయనను కూడా రక్షిస్తాను అని ఆ రక్షణ భారాన్ని స్వీకరిస్తుంది. ఏ విధంగా? ఆయన చెడు మార్గంలో నడవకుండా. సో చెడు మార్గాలంటే ముఖ్యంగా ఇతర స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడకుండా, ఇతర భోగాల వైపు ధర్మ ప్రకారం నడిచేట్టుగా ఆ స్త్రీ యొక్క పతివ్రత స్త్రీ యొక్క ధర్మము తాను ఎక్కడైతే నివసిస్తుందో భర్తతో పాటు ఆ నివాసాన్ని వైకుంఠ వాసంగా మార్చుకునేటువంటి శక్తి స్త్రీకి ఉంటుంది, పతివ్రత స్త్రీకి. సో భర్త ఏ విధంగానూ ఉండని, తనను భగవత్ మార్గంలో నడిపించడమే తన యొక్క నడిపించే మార్గము, లక్షణము. ఆ నడిపించడానికి లక్ష్యం ఏంటంటే, ఆ పతి ఒకవేళ భగవత్ మార్గంలో భగవంతుడు చెప్పిన ధర్మం ప్రకారము ఆయన జీవించినట్టయితే తన యొక్క ధర్మం చాలా సులభం అయిపోయింది. తాను ఇక్కడికి జన్మ తీసుకున్నటువంటి లక్ష్యం చాలా సులభంగా నెరవేరగలుగుతుంది. ఎందుకంటే మనకు శాస్త్రాలు చెప్తున్నాయి,
పతి చేసేటువంటి పుణ్యంలో, స్పెషల్‌గా భక్తి యోగంలో పత్నికి ఆ ఆయన యొక్క భక్తిని ప్రొటెక్ట్ చేయాల. ఆయన భక్తి నుంచి డీవియేట్ అవ్వకుండా తను జాగ్రత్త పడి ఏ విధంగా చేయగలుగుతుంది? ప్రేమతో ఆ ట్రాక్‌ని, తన భర్త యొక్క భక్తి అనే ట్రాక్‌ని మెయింటైన్ చేస్తే, ఆ భర్త చేసేటువంటి దాంట్లోంచి 50% తనకు సులభంగా దొరుకుతుంది. ఆ 50% వల్ల తనకు చాలా శక్తి రావడం జరుగుతుంది. ఏది? ఆధ్యాత్మిక శక్తి. సో, కాబట్టి ఇక్కడ పతి, పత్ని ఇద్దరు గూడా ఆదర్శవంతమైనటువంటి ఆహ్, గృహస్థులుగా జీవించాలి. ఇద్దరు ఆదర్శవంతమైనటువంటి పతి, పత్ని జీవించడం వల్ల వాళ్ళకు రాబోయే సంతానం గూడా లోక కళ్యాణార్థం వచ్చేటువంటి సంతానంగా మారుతుంది. దీంట్లో ఇద్దరి పాత్ర చాలా ముఖ్యమైనది. స్త్రీ ఇంకా నెక్స్ట్ మనకు స్త్రీ అన్నప్పుడు శక్తి. భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తుల్లో ముఖ్యంగా 3 శక్తులు. భగవంతుడు శక్తిమంతుడు. మిగతా ఈ సృష్టిలో ఎవరున్నా గూడా శక్తి మాత్రమే. ఆ అనంతమైనటువంటి శక్తుల్లో 3 శక్తులు ఆంతరింగిక శక్తి అంటే రాధారాణి. ఆ రాధారాణి యొక్క యోగమాయ యొక్క విస్తరణ, ఆధ్యాత్మిక ప్రకృతి. తర్వాత ఆధ్యాత్మిక ప్రకృతి మొత్తం కంప్లీట్‌గా రాధారాణి యొక్క అదుపాజ్ఞల్లో ఉంటుంది. శక్తి. ఎందుకు? ఆ శక్తి దేని కొరకు? శక్తిమంతుడైనటువంటి భగవంతుడిని కృష్ణ వైకుంఠంలో అయితే విష్ణువుని సేవించడానికి, సాకేతధాం, అయోధ్యధాం అయితే రామచంద్రుని సేవించడానికి, అన్ని వైకుంఠ లోకాల్లో ఆ శక్తి యొక్క ప్రభావం భగవంతుని సేవించడానికి కొరకు. భౌతిక ప్రపంచంలో భగవంతుడి యొక్క శక్తి దుర్గా రూపంలో భౌతిక శక్తి ఇక్కడ కంట్రోల్ చేస్తా ఉంటుంది జీవుల్ని. మరి జీవులు గూడా భగవంతుడి శక్తే. ఏ శక్తి? తటస్థ శక్తి. భౌతిక ప్రపంచంలో ఉన్న శక్తిని బహిరంగ శక్తి అంటారు. అదేవిధంగా జీవుడి యొక్క డ్యూటీ ఏంటంటే ఐదర్ భౌతికమైనటువంటి చైతన్యంతో మనం జీవించాలనుకుంటే భౌతిక ప్రపంచంలో త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరాన్ని స్వీకరిస్తాము. మనం ఒకవేళ త్రిగుణాతీతానికి మనం ప్రమోట్ అయినప్పుడు, ఇంకా నాకు ఈ భౌతిక శరీరము ఎప్పుడు గూడా నన్ను బాధిస్తుంది, నన్ను హింసిస్తుంది. నేనెప్పుడు దుఃఖాలను ఎదుర్కొంటున్నాను, కష్టాలను ఎదుర్కొంటున్నాను ఈ భౌతిక ప్రపంచంలో. ఇటువంటి కష్టాలకు కారణము త్రిగుణాలతో కూడుకున్నటువంటి నా దేహమే. ఆత్మ నేను గాదు. నేను ఈ దేహాన్ని, భౌతిక దేహాన్ని భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక విస్తరణకు కారణమైనటువంటి ఆ భగవంతుడు, ఈ భౌతిక ప్రపంచము బ్రహ్మాండాలన్నీ గూడా కారణోదకశాయి విష్ణువు ద్వారా విస్తరింప చేయబడుతున్నాయి. సో, దీన్ని ఈ భౌతిక ప్రపంచం అనే శక్తి ద్వారా నేను అనే ఆత్మ భగవంతుడి దగ్గర నుంచి రావడము, ఈ శక్తి ద్వారా భౌతిక శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ శక్తి యొక్క విస్తరణ భౌతిక ప్రపంచంలో మొత్తం ఈ బ్రహ్మాండ విస్తరణ, దీంట్లో ముఖ్యంగా మనము పృథివీలో ఉన్నాం గాబట్టి భూమాత యొక్క విస్తరణ అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారము భగవంతుడి సంకల్పం. భగవంతుడి సంకల్పానికి కారణం ఎవరు? మళ్ళీ జీవులే. జీవులు ఫలానా అనే లోకంలో నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి స్థానాన్ని ప్రొవైడ్ చేయండి అంటే మనం పుణ్యకర్మలు చేశాం. సపోజ్ స్వర్గలోకంలో నివసించడానికి పుణ్యకర్మ చేశాం. భగవంతుడు ఏం చేస్తాడు? మనం భగవంతుడి బిడ్డలం కాబట్టి భగవంతుడు ఆ స్వర్గలోకాన్ని క్రియేట్ చేస్తాడు. నేను మర్త్యలోకము కొంత పుణ్యం ఉంది, పాపం ఉంది. ఈ భూలోకంలో నివసించడానికి నాకు భూమాతని ఏర్పాటు చేయండి భగవంతుడు ఈ పృథ్వీని ఏర్పాటు చేస్తాడు. అన్ని పాపాలే చేస్తాం. కాబట్టి పాపాలకు ప్రాయశ్చిత్తం నేను అనుభవించాలి. దాని తర్వాత మళ్ళీ పాపాలు చెయ్యను అంటే ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం ఉండాల. నరకలోకాలను క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే మనం గూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో గూడా సామాన్యులు జీవించడానికి వాళ్లకు ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది. క్రిమినల్స్, దొంగలు, మోసగాళ్ళు, నేరగాళ్ళు జీవించడానికి జైలుని గూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకు వసతి ఏర్పాటు చేస్తుంది. సామాన్యులు అంటే మంచి వాళ్ళు నివసించడానికి కూడా ఏర్పాటు చేస్తుంది. అలానే భగవంతుడు భక్తులు నివసించడానికి
భగవంతుడి యొక్క వీళ్ళ కోరిక మేరకు రామచంద్రుడితో నివసించాలనుకునే వాళ్లకు సాకేతధామం, నారాయణుడితో నివసించడానికి కోరుకున్న వాళ్ళకు వైకుంఠం, అలా డిఫరెంట్. నృసింహస్వామితో నివసించాలి ఆయన సేవించుకుంటూ అంటే నరసింహస్వామి యొక్క వైకుంఠ లోకం. లేదు నేను కృష్ణుడితోనే నేను ఉండాలనుకుంటున్నాను వాళ్ళకు గోలోక బృందావనం. ఇలా ఎన్నో రకాలైనటువంటి లోకాలుంటాయి. అది మన కోరిక మేరకు ఏ యతామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి అహం. సో మన కోరిక మేరకు భగవంతుడు ఫెసిలిటీని కల్పిస్తాడు. లైక్ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ లో చూసినట్టయితే, సో నా దగ్గర పిఎఫ్ అంటారు, జిపిఎఫ్ జనరల్ మామూలు పిఎఫ్. పిఎఫ్ లో 1,00,000 ఉందనుకోండి, ప్రభుత్వం నియమం పెడుతుంది 80% వరకే తీసుకోవచ్చు. నేను 80% లోపల ఎంతైనా తీసుకోవచ్చు. 80 అంటే 80 ఇస్తుంది ప్రభుత్వం. నా యొక్క డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నాకు శాంక్షన్ చేస్తుంది. కాబట్టి నా కర్మ భగవంతుడి దగ్గర జమ అయి ఉంది కాబట్టి ఆ కర్మని ఒకసారి మొత్తం కూడా అనుభవించే జన్మ ఇయ్యొచ్చు. దాంట్లో అదే సంచిత కర్మలు. సపోజ్ నేను 100 జన్మలకు సరిపడేటువంటి పుణ్యం చేసుకో, కొంచెం 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 కొంచెం. సో భగవంతుడు ఒక 50 జన్మలు ఒకేసారి అనుభవించే 50 జన్మల పుణ్యం అనుభవించే కర్మనివ్వచ్చు. లేదంటే 10 జన్మల కర్మ. అది మన కోరిక అది కూడా. లైక్ ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ఆయన ధృతరాష్ట్ర జన్మలో 100 మంది పుత్రుల్ని సంతానం కోరుకున్నాడు. కానీ 100 మంది పుత్రులు కావాలంటే ఆయన 50 జన్మల పుణ్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి జన్మంలో ఇద్దరిద్దరు. అట్లా 50 జన్మల పుణ్య ఫలితం. కానీ ఆ పుణ్య ఫలితం ఏంటి? ఆయన దుష్టులు దుర్మార్గులైనటువంటి సంతానం కన్నాడు. అది ఎలా వస్తుంది అనేది ఈరోజు చర్చిద్దాం. ఒక స్త్రీ ధర్మము, స్త్రీ యొక్క మీనింగ్ ఏంటంటే విస్తరణ. స్త్రీ యొక్క ముఖ్యమైన అర్థం భూమాత విస్తరిస్తూ ఉంటుంది. దేని కొరకు? భగవంతుడి ఆజ్ఞానుసారము జీవులకు అంటే 84 లక్షలు జీవించడానికి వసతులు కల్పిస్తూ ఉంటుంది భూమాత. అదేవిధంగా భూమాత యొక్క ప్రతినిధి మన యొక్క స్త్రీమూర్తి. స్పెషల్ గా భూమాత ఎంత పవిత్రంగా ఉంటుందో స్త్రీలంతా పవిత్రంగా ఉండవలసిందే ఉండాలి. కానీ వాళ్ళ యొక్క పాస్ట్ కర్మ వల్ల తామసిక రాజసిక సత్వగుణంలో ఉన్న వాళ్ళు అందరూ పవిత్రంగా ఉంటారు. సో మన గుణం చెక్ చేసుకోవాలా. మన యొక్క ఆలోచన విధానం, మన రోజు డే టు డే లైఫ్ లో చేస్తున్నటువంటి కర్మలు ఇతరులు ఎవ్వరికి కూడా బాధ కల్పించేట్టు ఉండదు. స్పెషల్ గా స్త్రీ అన్నప్పుడే మాతృమూర్తితో సమానం. ఒక్క హస్బెండ్ ఒక్క వాడికే స్నేహితురాలుగా, ప్రియురాలుగా, మిగతా ఎవ్వరికైనా కూడా. అందుకే చాలా మంది మా ఫ్రెండ్ ప్రభు అంటారు. ఓన్లీ హస్బెండ్, నేను ఒక ఆచార్యుడి యొక్క లెక్చరర్, ఓన్లీ హస్బెండ్ ఒక్కడికి మాత్రమే ఫ్రెండ్, మిగతా వాళ్ళందరినీ కూడా సో వాళ్ళు ఐదర్ స్నేహితురాలుగా మనం ఉండలేము. నిజమైన స్నేహితుడు. ఎందుకంటే భగవంతుడితో మాత్రమే ఆ రిలేషన్. ఈ భౌతికంగా ఎవరు కూడా ఆ దృష్టితో ఉండలేరు. కాబట్టి ద బెస్ట్ మనకు ప్రభుపాదుల వారు నేర్పించారు మాట జెంట్స్ అయితే ప్రభు అని చెప్పేసి. కాబట్టి మరి మాకెట్లా విస్తరణ? స్త్రీ అనే మీనింగే విస్తరణ. అన్నిటిలో కూడా విస్తరించడానికి భూమాత ఎట్లయితే భగవంతుడి చూపుతో ప్రెగ్నెంట్ అవుతుంది, రెడీగా ఉంటుంది. సో దాంట్లో భగవంతుడి విత్తనాల రూపంలో అలకంగానే సో ఆ ప్రెగ్నెన్సీ వచ్చి జీవానికి మొలక అంటే జీవానికి అంకురార్పణ జరుగుతుందన్నమాట భూమాత. అదే భూమాత యొక్క ప్రతినిధి కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళ యొక్క విస్తరణ అంటే వాళ్ళ యొక్క గర్భంలోంచి విస్తరణ జరుగుతుంది. విస్తరింప చేసేవాడు భగవంతుడు. ఈ భూమాత ఈ బ్రహ్మాండాన్ని, భౌతిక బ్రహ్మాండాన్ని భగవంతుడు క్రియేట్ చేసిన తర్వాత ఆయన యొక్క చూపుతో ఈ యొక్క సృష్టి జరుగుతా ఉంది. ఆ సృష్టి చెయ్యమని ఆ కర్మల్ని అందరినీ రాయమని బ్రహ్మకు అప్పచెప్తాడు. బ్రహ్మని అందుకు చేయమంటారు ప్రజాపతి. ఆయన నెక్స్ట్ ప్రజాపతులను క్రియేట్ చేస్తాడు. స్వయంభవమను, కర్దమముని కూడా ప్రజాపతి, శివుడు కూడా ప్రజాపతి, ఇలా దక్ష ప్రజాపతి. ప్రజాపతులు అంటే ప్రజలను అంటే జీవులను, మానవులను సృష్టించేవాళ్ళు, జీవులను సృష్టించేవాళ్ళు ప్రజాపతి. సో కాబట్టి ఇక్కడ సృష్టించేవాడు భగవంతుడి ప్రతినిధి. సృష్టిని జరిపించడానికి విస్తరణకు ఉపయోగమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ స్త్రీ.
అర్థమైందా? సో, ఆ స్త్రీ కేవలము ఇది భగవత్ ఆదేశానుసారము నేను ఎవరిని సృష్టించాలా? భగవంతుని అనుగ్రహాన్ని, భగవత్ ప్రేమని పొందడాని కొరకే ఆ స్త్రీ విస్తరణ జరగాల. స్త్రీ అంటే విస్తరణ. లక్షణం ఏంటి? ఆమె యొక్క లక్షణము, లక్షణం ఏంటంటే భగవత్ ఆదేశానుసారము తను ప్రతి గుణంలో, ప్రతి దాంట్లో గూడా ధర్మాన్ని పాటించాలి. స్త్రీ యొక్క ధర్మం తన యొక్క ఉన్న నివాసాన్ని వైకుంఠంగా మార్చాలా. ఆ భగవంతుడు ఆ స్త్రీకి విస్తరణ జరిపించడానికి పురుషుడి రూపంలో భర్తని ప్రసాదిస్తాడు. ఆ భర్త ద్వారా తను విస్తరింపబడాలి. మరి ఆ విస్తరింపబడాలంటే దేవహూతి ఎటువంటి విస్తరణను కోరుకున్నది? ముఖ్యంగా విస్తరణ అంటే సంతానాన్ని ప్రసాదించాలి ఈ యొక్క లోకానికి. జీవులు వెయిట్ చేస్తారు. సో, ఎవరైతే మంచి ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి దాన్నేమంటారు? గృహస్థుల ఇంట్లో జన్మించడానికి. వేరే వాళ్ళు గూడా రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు గూడా వెయిట్ జేస్తారు. మరి మనం అటువంటి సంతానానికి జన్మనివ్వాలా? లేదంటే ఉత్తమమైనటువంటి ఆత్మలకు ఉత్తమ గతి అటువంటి మరి పొందాలంటే అదే లక్ష్యం ఏంటంటే, ఆ భగవత్ ఆజ్ఞ స్వయం భగవంతుడు అవతరించాలనుకుంటాడు. అటువంటి భగవంతుడి యొక్క భగవత్ అవతరణకు తాను విస్తరింపబడాలి. లేకుంటే భగవంతుడి యొక్క పార్షదుల అవతరణకు విస్తరింపబడాలి. అంటే ఈ గర్భాన్ని అటువంటి వాళ్ళని ఆహ్వానించడాని కొరకు ఉత్తమ భర్త అంటే ఉత్తమ భక్తుడైనటువంటి భర్తను కోరుకోవాలి. ఆ ఉత్తమ భక్తుడైనటువంటి భర్త ద్వారా తన యొక్క శరీరము భగవత్ సేవకు ఉపయోగింపబడాలి. అది స్త్రీ యొక్క లక్ష్యము. ఆటోమేటిక్‌గా ఆ లక్షణాలు, ఆ అర్థం కొరకు, ఆ లక్ష్యం కొరకు స్త్రీ జీవిస్తే ఆమె యొక్క బర్త్ గోలోక బృందావనంలో ఫిక్స్‌డ్ అన్నట్టు. దాని తర్వాత మిగతాది డీటెయిల్‌గా మనం చర్చిద్దాం. చూద్దాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. దేవహూతి శ్రీ దేవహూతి పలికెను, ఓ స్వామి, బ్రాహ్మణోత్తమ, యోగమాయ దివ్య ప్రకృతి రక్షణమునందున్న కారణమున మీరు పూర్ణత్వమును సాధించితిరనియు అమోఘమగు యోగ శక్తులకు మీరు ప్రభువనియు నేనెరుగుదును. సో, ఇక్కడ భగవంతుడి యొక్క 2 మాయలు. యోగమాయ, మహామాయ. సో, మహామాయ అంటే ఇక్కడ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేస్తా ఉంటుంది. యోగమాయ అంటే ఆధ్యాత్మిక దివ్య ప్రకృతి రక్షణ నందున్నారు. సో, ఇక్కడ రక్షణ కర్దమముని ఎవరి రక్షణలో ఉన్నాడు? యోగమాయ రక్షణలో ఉన్నాడు. మనందరం ఎవరి రక్షణ ఉన్నాం? మహామాయ భౌతిక ప్రకృతి యొక్క రక్షణలో ఉన్నాం. ఎవరైతే భౌతిక ప్రకృతి యొక్క రక్షణలో ఉన్నప్పుడు మనము భగవద్ధామం చేరగలుగుతామా? లేదా? భౌతిక ప్రకృతి నిజంగా మనల్ని రక్షించగలుగుతుందా? లేదా? చూద్దాం. ఈ భౌతిక ప్రకృతి మనకు భగవంతుడి యొక్క ఇది కూడా ఒక మాయ. ఈ మాయకు సంబంధించి భగవద్గీతలో మనకు చెప్పడానికి ఆ తల్లి ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొరకు ఆ తల్లి ధర్మాన్ని పాటించకుండా తల్లి రక్షించలేకపోయింది, వదిలేసింది. మనం అనుకుంటాము చాలా సార్ల మన యొక్క తండ్రి రక్షిస్తాడు అని. అంటే ఈ దైవీ మాయ మనందరం ఇక్కడ ఈ పొజిషన్స్ అన్ని రోల్స్ కూడా తల్లి రోల్, తండ్రి రోల్, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు పాత్రలు ఇవన్నీ కూడా రక్షిస్తారు. ఈవెన్ భర్త రక్షిస్తాడు అనుకుంటాం. కానీ వీళ్ళు ఎవరన్నా రక్షించగలుగుతారా? చూడండి ఒకసారి. తండ్రి మా నాన్న నన్ను రక్షిస్తాడు అంటే ప్రహ్లాదుని తండ్రే చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు? ఆ తండ్రి ఏది కోరితే ఆ విధంగా నడుచుకుంటే రక్షిస్తాడు. కోరకపోతే రక్షించడు. సో, కాబట్టి ఆ తండ్రి కూడా ప్రపంచంలో అటువంటి తండ్రులు ఉన్నంత కాలం ఎవరు రక్షించలేరు. ఇప్పుడైతే చాలా ఘోరంగా జరుగుతా ఉన్నాయి. తండ్రులే కామాంధులుగా మారుతా ఉన్నారు కొన్ని దగ్గరలో. రోజు చూస్తాం. రక్షించలే ఎవరు కూడా. తండ్రులే ఎంతో మంది పిల్లల్ని కూడా సంహరిస్తాం. సో, తల్లులు ఎంతో మంది కని రోడ్డు మీద పడేస్తా ఉన్నారు. అది ఇప్పుడు కాదు. అంటే రక్షించలేరు వాళ్ళు. తర్వాత మా
అన్న తమ్ముళ్ళు అన్న రక్షిస్తాడు అనుకుంటాడు. సో రావణాసురుడు అన్ననే, కానీ విభీషణుని రక్షించాడా? సో విభీషణుడు తన మాట వినట్లేదు, తన యొక్క శత్రువు మాట వింటున్నాడని చెప్పేసి విభీషణుని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. మనం అనుకోవచ్చు, మనం సంతానం మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది. కొడుకులంటే ప్రాణం, నా ప్రాణం ఇచ్చేస్తా అంటారు. కానీ ఇవ్వలేం గాని, నాకు ఎందుకలా అంటున్నాము, నా కొడుకు నన్ను రక్షిస్తాడు అనుకుంటాం. చాలా రక్షించేటైతే ఈ సృష్టిలో కంసుడు తన తండ్రిని రక్షించాడా? తండ్రినే కారాగారంలో జైల్లో వేశాడు. ప్రభుజీ అది ఆ కాలం కాదు. ఈ కాలం కూడా ఎంతో మంది తల్లిదండ్రులను ఎక్కడేస్తున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏస్తున్నారు. ఇంకా దుర్మార్గుల దృష్టిలో సేమ్ కంసుడు రాజ్యం గురించి ఎలా వేశాడో, సో కొంతమంది దుష్టుల దుర్మార్గులు తల్లిదండ్రులను కూడా హత్య చేస్తా ఉన్నారు. ఎందుకు? ఆస్తి కొరకు, డబ్బుల భోగాల కొరకు. ఆల్రెడీ చరిత్రలో కూడా ఎన్నో లీలలు మనము చర్చించాము. అదే కొంతమంది తల్లుల్ని ఆల్రెడీ మనము ఏ లీలలో చర్చించాం, వాళ్ళ అమ్మని కూడా చంపేసి ఇంట్లో పాతి పెడతాడని. ఎవరైనా? దుందుబి, గోకర్ణ, దుందుబి ఇట్లా ఎంతో మంది ఉన్నారు. తర్వాత ఇంకా తండ్రి అయిపోయింది, కొడుకు అయిపోయిండ్రు, అన్న తమ్ముళ్ళు, తర్వాత ఇప్పుడు అదే చెప్పాను కదా, కొడుకులు. ఈ విధంగా మనము ఎన్ని రిలేషన్స్ చూసినా మనము ప్రతి దగ్గర రక్షణ అనేది కోల్పోతున్నాం. సపోజ్ మనం చూస్తాము, భర్త నన్ను రక్షిస్తాడు అనుకుంటే భర్త రక్షించగలిగాడా? ద్రౌపది చాలా ఘోరమైనటువంటి అవమానం పాలవుతాం. వాళ్ళు అక్కడే ఉండి రక్షించలేకపోయారు. ఎందుకు? వాళ్ళు వాళ్ళ ధర్మానికి కట్టుబడి ఉన్నారు తప్ప భర్త ధర్మాన్ని నిర్వర్తించలేకపోయారు. కానీ ఎవరైతే ఇటువంటి సందర్భంలో రక్షణ అనేది ఎప్పుడైతే విభీషణుడు అన్న ఎల్లగొట్టాడో, ఇమ్మీడియట్ గా భగవంతుడు రామచంద్రుడి యొక్క శరణాగతికి వెళ్ళిపోయి అడుగుతాడంట, తక్షణమే ఇంకా లేట్ చేయకండి, నేను ఆ స్వామి యొక్క శరణాగతి పొందాలనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు భగవంతుడు ఆ విభీషణుణ్ణి స్వీకరిస్తాడు. సో తండ్రి చంపాలనుకున్నాడు, కుమారుడు ఎవరి రక్షణలోకి వెళ్ళిపోయాడు? ప్రహ్లాదుడు భగవంతుడి యొక్క శరణాగతికి వెళ్ళిపోయాడు. ద్రౌపదిని ఐదుగురు భర్తలు రక్షించలేకపోతున్నారు. ఎవరి శరణాగతి కోరుకున్నది? మేడ్గా ఆ యొక్క వాసుదేవ కృష్ణుడి యొక్క శరణాగతి కోరుకున్నది. మేడ్గా భగవంతుడు రక్షించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనకు స్త్రీ ఆల్ ద టైం ఆ భగవంతుడి ప్రతినిధి అయినటువంటి నిజమైన భక్తుడు ఒకవేళ ఉంటే ఆ భక్తుడి యొక్క రక్షణలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, కృపాన్ని పొందగలుగుతుంది. ఇక్కడ స్త్రీ యొక్క లక్షణం ఏంటంటే, ఎవరిదైనా కూడా మనందరం కూడా భగవంతుడు మనకు విస్తరణ, ఈ సృష్టి యొక్క విస్తరణకు కొందరికి పురుష శరీరాన్ని ఇచ్చాడు, స్త్రీ శరీరాన్ని. బట్ వీఆర్ నాట్ రియల్ పురుష, వీఆర్ నాట్ రియల్ స్త్రీ, వీఆర్ ఆల్ శక్తి స్త్రీ రూపమే. దీని కొరకు కూడా మనకు బృందావనంలో భగవంతుడు ఎన్నో లీలల్లో మనకు కనువిప్పు చేస్తున్నాడు. అయినా మనం వింటున్నాము, మర్చిపోతున్నాము. రూపగోస్వామి మహాభక్తుడైన చైతన్య మహాప్రభు డైరెక్ట్ శిష్యుడైన. సో ఆయన బృందావనంలో చాలా ఆయన యొక్క భక్తి నిష్టకు ఆ మొత్తం యూపీ మొత్తం అంతా కూడా పేరు ప్రతిష్ట వస్తుంది. అరే పలానా బాబాజీ చాలా గొప్ప గోస్వామి. రూప గోస్వామి అంటే ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించిన వాళ్ళను, నియంత్రించిన వాళ్ళు. అప్పుడు మీరాబాయి ఆ పేరు ప్రతిష్ట విని రూపగోస్వామిని కలుద్దామని వెళ్తారు. అప్పుడు రూపగోస్వామి బృందావనంలో ఉంటారు. వాళ్ళ సెక్రటరీకి చెప్తారు, సేవకుడికి, ఇలా మీరాబాయి కలవాలనుకుంటుందంటే అప్పుడు సెక్రటరీ వెళ్ళి చెప్తాడు అన్నట్టు, ప్రభు మహారాజీ మీరాబాయి వచ్చిందంటే రూపగోస్వామి అంటారు, లేదు నేను స్త్రీలను కలవను, మాట్లాడను అంట. ఆయన వచ్చి అదే చెప్తారు, ఇట్లా మా గురువు గారు స్త్రీలతో కలవరంట ఉంటారు ఇలా. అప్పుడు ఆమె అంటుంది, మీ గురువుగారు పురుషుడు ఎప్పుడయ్యాడు? మీ గురువుగారి కొడుతో అడుగు, ఆయన ఎప్పుడు పురుషుడయ్యాడు? నాకు తెలిసి పురుషుడు ఒక్కడే, గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఇది బ్రహ్మ చెప్పిన మాట. పురుషుడు అనేవాడు ఉన్నాడు అంటే అది ఒక గోవిందుడు ఒక్కడే, వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సృష్టిలో పురుషులు లేరు. మీ గురువుగారు ఎప్పుడు పురుషుడు అయ్యాడు అనగానే అది వెళ్ళి ఆయనకు అడిగితే అప్పుడు
నేను మరిచిపోయి ఆమెను స్త్రీ, నేను పురుషుడిగా భావించాను, రమ్మనండి అని చెప్పేసి ఇన్వైట్ చేసి అప్పుడు డిస్కస్ చేస్తారంట ఆధ్యాత్మిక చర్చ. భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే 10వ అధ్యాయము 10, 11 శ్లోకాస్ మనకు ఏంటి 10, 11 శ్లోకాస్ మనకు భగవంతుడు ఆ 10, 11 శ్లోకాస్‌లో లక్షణాలు, ప్రతి ఒక్కరి లక్షణాలు స్పెషల్‌గా స్త్రీ యొక్క లక్షణము, తర్వాత ఆ లక్షణాలను బట్టి భగవంతుడు మనందరికి ఏమిస్తా అంటుండు 11వ శ్లోకంలో? 10.11 తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఎవరైతే ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తి ఉండు వారికి నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను ఒసగుదును. సో కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు కర్దమ ముని దేంట్లో ఉన్నాడు? భగవంతుని సేవలో నియుక్తమై ఉన్నాడు ఆయన. స్వామి, ఓ బ్రాహ్మణోత్తమ, యోగమాయ దివ్య ప్రకృతి లక్షణమునందున్న కారణమున మీరు పూర్ణత్వమును సాధించిదరనియు అమోఘమగు యోగ శక్తులకు మీరు ప్రభు అని నేను ఎరుగుదును. కాబట్టి కర్దముని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆధ్వర్యంలో భగవంతుని ప్రేమపూర్వకంగా సేవిస్తున్నాడు. కాబట్టి కర్దమునికి భగవంతుడు దివ్యమైనటువంటి బుద్ధి యోగాన్ని ప్రసాదించారు. దేని కొరకు? భగవంతుని చేరుకోవడాని కొరకు. ఆమె ఇక్కడ అది విశ్వసించి ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రతకు సంతానమే మహల్లక్షణము కనుక మన దేహ సంఘమును గూర్చి మీరు పూర్వమొసగిన వచనం ఇప్పుడు పూర్ణము కావాలని కోరుతున్నాను. సో ఇక్కడ దేవహుతి ఆయన ఉత్తమ భక్తుడు. ఆ ఉత్తమ భక్తుడు మాటిచ్చాడు తన తండ్రి ముందు, తనకు సంతానము ప్రాప్తి కలిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను. మరి సంతాన ప్రాప్తి కలగాలంటే భగవంతుడు ఎవరైతే ఉత్తమ భక్తుడు భక్తియుక్త సేవ చేస్తారో వాళ్ళ పట్ల 11వ శ్లోకంలో చెప్తున్నారు, తేషామేవాను కంపార్తాం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వత. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు. ఎవరి ఎడ? నిత్యము నిరంతరము నా యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమవుతారో. కర్దముని నిత్యము నిరంతరము పెళ్లికి ముందు తపస్సు చేశాడు, పెళ్లి తర్వాత కూడా భార్యతో కలిపి తపస్సు చేశాడు. కాబట్టి అటువంటి వారి ఎడ ప్రత్యేక అనుగ్రహం చూపడం కొరకు వారి హృదయములందు వసిస్తాను. తేజోమయమైనటువంటి జ్ఞాన దీపంచే అజ్ఞానం వల్ల పుట్టిన తమస్సును నశింపజేస్తాను. కాబట్టి ఇద్దరు కూడా జ్ఞాన దీపముచే వాళ్ళు గొప్ప జ్ఞానులుగా మారి దేవహుతి తర్వాత కర్దముని. ఇప్పుడు కర్దముని ఏం కోరుకుంటుంది? తన యొక్క శరీరము, స్త్రీ శరీరము విస్తరణ కొరకు, అంటే సంతాన ప్రజోత్పత్తి. ఆయన ప్రజాపతి కాబట్టి ప్రజోత్పత్తి జరగాల. ఆ ప్రజోత్పత్తి జరగడానికి కొరకే స్త్రీని, ఇంత ఉత్తమ భక్తురాల్ని అతనికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అని గుర్తు చేస్తుంది దేవహుతి భాష. బత అనేది పదమును ఉచ్చరించడం ద్వారా దేవహుతి తన సంతోషం ప్రకటించినది. తన భర్త అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థానమున నిలిచి ఉండి యోగ మాయ ఆశ్రితుడై ఉన్నాడని ఆమె ఎరుగుటే అందులకు కారణము. భగవద్గీత యందు తెలుపబడినట్లు మహాత్ములు భౌతిక శక్తి అధీనమునందుండురు. దేవదేవుడు భౌతిక మరియు ఆధ్యాత్మికములనడి 2 విధముల శక్తులను కలిగి ఉండును. జీవులు తటస్థ శక్తి అయి ఉన్నారు. తటస్థ శక్తి అయినందున మనుజుడు భౌతిక శక్తి అధీనం నందైనను లేదా ఆధ్యాత్మిక శక్తి యోగమాయ అధీనం నందైనను నిలవగలడు. కర్దముని మహాత్ముడైనందున ఆధ్యాత్మిక శక్తి అధీనం నిల్చెను అనగా అతడు ప్రత్యక్షంగా భగవానునితోనే సంబంధమును కలిగి ఉండెను. దీనికి చిన్నమే కృష్ణ భక్తి రస భావనము. భగవానునితో సంబంధమును కలిగి ఉండెను. దీనికి చిన్నమే కృష్ణ భక్తి రసభావనము. భక్తి యోగం నిరంతరము నెలకొనుట. దేవహుతి ఈ విషయం ఎరిగి ఉన్నప్పటికీ ఆ మునితో దేహ సంగం ద్వారా పుత్రుని బడయవలనని తప్పించెను.
దేవహూతి గర్భము ధరించినంత వరకే నేను ఆమెతో కలిసి ఉందును అని తన తల్లిదండ్రులతో అతడు కావించిన వచనమును ఆమె గుర్తుకు తెచ్చెను. మహాత్ముని ద్వారా పుత్రిని బడయుట పతివ్రత అయిన స్త్రీకి పరమ వైభవదాయకమని ఆమె అతనికి తెలిపెను. ఆ విధంగా సంతానవతి కాగోరి ఆమె అందులకై ప్రార్థించెను. స్త్రీ అని పదమునకు విస్తారమని భావము. భార్యాభర్తల సంగము ద్వారా వారి గుణములు విస్తారము నందగలవు. అనగా ఉత్తమమగు తల్లిదండ్రులకు జన్మించిన సంతానము ఆ దంపతుల యొక్క స్వీయ యోగ్యతల విస్తారమై ఉందురు. కర్దముని మరియు దేవవతి ఇరువురును ఆధ్యాత్మికంగా జ్ఞానమును బడిసినట్టి వారే కనుకనే మొదట తాను గర్భవతినై ఆ పిదప భగవద్ అనుగ్రహమును భగవత్ ప్రేమను పొందవలనని దేవవతి మొదటి నుండి కోరుచుండెను. యోగ్యుడైనట్టి భర్త గుణమునే కలిగినట్టి పుత్రిని పొందవలనని కోరికను స్త్రీ కలిగి ఉండును. కర్దమునే భర్తగా బడిసి ఉన్నందున దేహ సంగము ద్వారా పుత్రిని పడేయవలనని దేవహూతి వాంఛించెను. కాబట్టి ఇక్కడ సో కర్దమముని ఎటువంటి వాడంటే మహాత్ముడైన. సో ఇక్కడ మనకు మహాత్ములు ఎవరిని ఏ విధంగా ఆశ్రయిస్తారు అనేది మనకు 9వ అధ్యాయము 13వ శ్లోకంలో చెప్పడం జరిగింది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. భగవంతుడు చెప్తున్నాడు, పార్థ మహాత్ముల యొక్క లక్షణాలు అంటే స్త్రీ కూడా మహాత్మురాలు, మహాత్ముడి యొక్క సంఘము, మహాత్ముడి యొక్క సాంగత్యము తీసుకోవడం వల్ల స్త్రీ కూడా మహాత్మురాలు కావాలి. ఎప్పుడవుతుంది? భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు, ఉత్తమ భక్తులను భర్తలుగా పొందినటువంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. మాత్రం దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందరు. మరి ప్రభుజీ మా భర్త డివోటీ కాదు కదా. సో ప్రే చేయండి భగవంతుణ్ణి. సో ఆయన కూడా ప్రతి ఒక్కరు డివోటీయే, భక్తుడే. కానీ ఆయన పాస్ట్ లైఫ్ లో తామసిక గుణాలు, రాజసిక గుణాలు మిక్స్డ్ వల్ల ఈ లైఫ్ లో సత్వగుణానికి రాలేకపోతున్నాడు. మీ యొక్క సాంగత్యం వల్ల 100% వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళు దైవీ ప్రకృతిని, భగవంతుడి యొక్క రాధారాణిని, సీతమ్మ వారిని, లక్ష్మిని ఆశ్రయిస్తారు. కాబట్టి వారు ఏదైతే అడుగుజాడలో నడుస్తారో అటువంటి సేవలో భార్య కూడా నియుక్తం అవ్వాలి. అటువంటి భర్తల ద్వారా ఇక్కడ మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు దైవీ ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు ఏం చేస్తారో అదే సదాచారాన్ని మనం చేయాలి. 9.14లో సతతం కీర్తయంతో మాం యతంతశ దృఢవ్రత నమస్యంత శమాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమలను కీర్తిస్తూ ఉంటారు. సో మహాత్ముడైనటువంటి భర్త భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క భాగవతము, భగవంతుడి యొక్క గుణగణాలను, భగవంతుడి అర్చన, ధూప దీప నైవేద్య అర్చనలో ఆయన నిత్యము నియుక్తమవుతా ఉంటాడు. దృఢ నిశ్చయంతో యత్నిస్తూ ఉంటాడు. అది ఆయన నిశ్చయంలో దృఢంగా ఉంటాడు అన్నట్టు. నా ముందు నమస్కరిస్తూ నన్ను నిత్యం భక్తితో పూజిస్తూ ఉంటాడు మహాత్ముడు. మరి మన భర్త కూడా అలా నియుక్తమైతే మనం ఆయన యొక్క సేవలో మనం పాలు పంచుకోవాలి. అప్పుడు అటువంటి విధంగా ఇద్దరు క్వాలిఫై అయినప్పుడు అటువంటి సంతానం ఇంకా సాక్షాత్ భగవంతుడు ఉత్తమ భక్తులని ఆ భార్య అప్పుడు తపస్య చేసిన తర్వాత మన భక్తులు కూడా ఇమ్మీడియట్ గా పెళ్లి చేసుకోగానే సంతానాన్ని కోరుకోరు. అట్లీస్ట్ కొంతన్నా తీర్థయాత్రలకు వెళ్ళి పెళ్లికి ముందు చాలా ఆస్టరిటీ చేస్తారు తపస్సులాగా. పెళ్లి తర్వాత ఇద్దరు కలిపి తపస్సు చేస్తారు. తపస్య చేసి అందుగురించే గర్భధాన సంస్కారం అంటారు. సో భగవంతుని ప్రే చేసి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంతాన రూపంలో పొందాలి అని కోరుకుంటా ఉంటారు. ఇక్కడ అదే చెప్తున్నారు కదా, భగవత్ అనుగ్రహం అంటే స్త్రీకి ముఖ్యంగా భక్తుడైనటువంటి భర్త దొరకడం. ఒకవేళ దొరకకున్నా కూడా తన పాతివ్రత్యాన్ని, తను పతిని రక్షించుకోవాలి. ఆ పతిని సేవిస్తూ రక్షించుకోవాలా. పతి యొక్క ధర్మము పత్నిని రక్షించుకోవాలా, పత్ని యొక్క ధర్మము భగవంతుని ప్రతినిధిలాగా భావించి
ఆయనని సేవిస్తూ, సేవ లక్షణము సేవించటం. గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సేవించటం. పూర్వకాలం అందు గురించే అందరూ భుజించిన తర్వాతనే ఆ ఇంటి ఇల్లాలు భోజనం చేసేది. ద్రౌపది కూడా అదే పాటించేది. అందరూ భోజనం చేసిన తర్వాత తను అతిథులుంటే అతిథులకు కూడా భోజనం పెట్టి తను భోజనం చేసేది. ఆ విధంగా పత్ని యొక్క ధర్మము నిర్వర్తిస్తూ ఇంకా ఆమెకు కావాల్సింది భగవద్ అనుగ్రహం ఏంటి? సంతానము. సంతానం ఎట్లాగో నా గర్భం ఉంది కదా! ఎవ్వడో ఒకడు పుడితే చాలు. ఎవరో ఒకరు పుడితే చాలు అంటే లాభం లేదు. ఆ పుట్టడం అనేది భగవత్ అనుగ్రహ రూపంలో పుట్టాలి. భగవత్ ప్రసాద రూపంలో. మరది పుట్టాలంటే ఇద్దరు భార్యాభర్తలు కలిసి హార్డ్ వర్క్ చేయాల. ఓకే. భర్త హిరణ్యకశిపు లాంటి దుర్మార్గుడున్నాడు. వాడు ఇక్కడ గర్భంలోకొచ్చాడు ప్రహ్లాదుడు వెళ్ళిపోయాడు. సో, దేవతలు ఆ కయాది యొక్క గర్భాన్ని విచ్ఛిన్నం జేయడానికి ఎందుకంటే హిరణ్యకశిపుతోనే ఏగలేకపోతున్నాం. ఆయన తపస్సుకు వెళ్ళాడు. ఇంకా ఇతను గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎంత భయంకరమైన రాక్షసుడవుతాడో అని ఆమెను తీసుకొని వెళ్తా ఉంటే నారదుడు రక్షించి, లేదు లేదు మీరు చాలా అపరాధం చేస్తున్నారు. మహా అపరాధం. ఆ గర్భంలో ఉన్నది మహాజనుడు. ఉత్తమోత్తమ భక్తుడు. భగవంతుడి యొక్క అతి ప్రియమైనటువంటి భక్తుడు అవతరించబోతున్నాడు. జన్మగత అవతరించబోతున్నాడు. సో, కాబట్టి ఆ భక్తుడిని ఆయనని కంటున్నటువంటి పతివ్రత శిరోమణి ఆమెని వదిలిపెట్టండి. అప్పుడు నారదుడు ఆ భక్తుడికి గర్భంలోనే బోధనలు చేస్తాడు. సో, కాబట్టి మీరందరూ ఇప్పుడు మనందరం కూడా పెద్ద ఏజ్ వాళ్ళందరూ కూడా ఓకే. మనం ఆల్రెడీ సంతానాన్ని కన్నాం కదా ప్రభుజీ. ఓకే. సంతానాన్ని కన్నారు. కానీ ఇప్పుడు చేయవలసింది ఇంకా మనం ఆ భగవంతుని సేవిస్తూ, ఆ సంతానంకి ఎవరైతే పెళ్ళిళ్ళు కాలేదో వాళ్ళకి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి. భాగవత ధర్మాన్ని పాటింపజేయండి. గీతా ధర్మాన్ని పాటింపజేయండి. సనాతన ధర్మాన్ని జాబులు ఓకే. వచ్చింది జాబు. తర్వాత ఏం చేయాలి? మినిమైజ్ జాబ్ కొరకు టైం కేటాయించి మాక్సిమం రేపొద్దున ప్రతి స్త్రీ మగవాళ్ళకైతే బ్రహ్మచారి స్వీకరించొచ్చేమో. కానీ స్త్రీలకు మాత్రం బ్రహ్మచర్యం లేదు, స్వామిని లేదు. ఖచ్చితంగా మొన్న కూడా చెప్పాను. గృహస్థ స్త్రీ దగ్గర ఉన్న పవర్ వాళ్ళ అక్క మొత్తం బ్రహ్మచారిని, సన్యాసిని అయితే కూడా ఏం పని చేయలేదని ఆల్రెడీ చెప్పాను. సో, కాబట్టి మీ పిల్లలందరికీ ఎటువంటి బోధన చెయ్యండి. ఉత్తమ భక్తురాలుగా పంపించండి వాళ్ళ అత్తగారింటికి. ఎటువంటి పరిస్థితులను గూడా ఆ పరిస్థితిని, ఆ యొక్క వాతావరణాన్ని, నివాసాన్ని వైకుంఠంగా మార్చుకోండి. డబ్బులతో వైకుంఠంగా మార్చుకోలేరు. పెద్ద ప్యాకేజ్. అక్కడ భోగాల వల్ల ఇంకా నరకంగా మారుతుంది గానీ, వైకుంఠంగా మారదు. ఓకే. తర్వాత ఆమంటుంది అటువంటి ఉత్తమ భక్తుడి ద్వారా సంతానాన్ని, ఉత్తమ భక్తుడిని కని, ఆ ఉత్తమ భక్తుడే భగవత్ ప్రసాదము అనుగ్రహ రూపంలో పొందాలనుకుంటుంది దేవహూతి. మరి మనం దీని ద్వారా మనం మన పిల్లలకు నేర్పించొచ్చు. అట్‌లీస్ట్ మగ పిల్లలకైనా, ఆడపిల్లలకైనా. మగ పిల్లలైతే కర్దమమునిలాగా ఉత్తమ భక్తులు కావాలి. ఆడపిల్లలైతే దేవహూతి యొక్క చరణధూళిలాగా ఉత్తమ పత్ని అంటే ఉత్తమ భార్యలుగా రేపొద్దున కాబోయేవాళ్ళు. అలాంటి చరిత్రలో ఇంకెంతో మందున్నారు. పతివ్రత శిరోమణులు. నెక్స్ట్ శ్లోకం. దేవహూతి కొనసాగించెను. ఓ స్వామి! మీ ఎడ మనోవికారంచే కామ పీడితనైతిని కనుక సంతుష్టి చెందని కామం వలన శుష్కించినట్టి నా బక్క చిక్కిన దేహము మీకు తగినది అగునట్లు వలసిన ఏర్పాట్లనన్నింటినీ శాస్త్రానుసారంగా కావింపుము. హే ప్రభు! ఆ ప్రయోజనమునకు అనుకూలమైన గృహమును గూర్చి యోచింపుడు. సో, అప్పుడు ఆయనకు సేవ చేసి ఆయనిప్పుడు కోరికలు తీర్చే భావంలో ఉన్నాడు. ఆయన్ని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె కోరుతుంది. సో, నేను మిమ్మల్ని మనము నిజంగా ఇంతకాలం తపస్సు జేయడానికి ఒక చిన్న ఊరి గుడిసె లాంటిదుంది. ఇప్పుడు సంతానాన్ని కనాలి అంటే అట్‌లీస్ట్ దానికి తగు వాతావరణము కలిగినటువంటి అక్కడనేమో కంప్లీట్ సత్వగుణము, విశుద్ధ సత్వానికి సంబంధించిన వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో మైథున సుఖం, కామపూరితమైనటువంటి కోరికలు రావు, ఉదయించవు. సంతానం ఉండాలంటే భగవంతుడే మనకు మైథున సుఖానికి కారణమైనటువంటి భగవంతుడు మన్మధుడు. 10.28లో మనకు చెప్పడం జరిగింది. 10.28 అంటే దీంట్లో మనకు 16:7లో 10వ అధ్యాయము 16, 17 శ్లోకాల్లో అర్జునుడి కోరిక మేరకు అర్జునుడు అడుగుతున్నాడు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హి ఆత్మవిభూతయః యాభిర్విభూతిః లోకాని మాంస్త్వం
వ్యాప్తి తిష్టసి. అంటే నీవు నీ విభూతులను, దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నిటి యందు వ్యాపించి ఉందువో వాటన్నింటిని దయతో నాకు వివరించుము. ఈ ప్రపంచంలో భగవంతుడు మనము నిత్యము నిరంతరం భగవంతుడి యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క ఉపస్థితిని చూడొచ్చు మనం. అవేంటి? ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాలో నిన్ను చూడొచ్చు అది చెప్పండి అంటున్నాడు. అదేవిధంగా 17 కథం విద్యామహం యోగిం త్వాం సదా పరిచయ పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యో అసి భగవన్మయ. ఓ కృష్ణ, ఓ యోగీశ్వర, అంటే ఈ విధంగా విస్తరించాలంటే యోగులే వాళ్ళ యొక్క శక్తి ద్వారా, అందుచే యోగీశ్వర అని ఇక్కడ సంబోధించాడు. నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను. ప్రతి ఇట్లా ప్రతి చూపులో మనకు కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి వస్తుంది. అక్కడ కూడా ప్రతి ఒక్కరి లోపల, ఎవరెవరి లోపల బ్రాహ్మణుడు, ఏనుగు, మావటివాడు, కుక్క, తర్వాత శునక మాంసం తిన ప్రతి ఒక్కరి లోపల భగవంతుని పరమాత్మను ఏ విధంగా దర్శించుకోవచ్చు. ఆయన ఇక్కడ కూడా చెప్తున్నారు, నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరగగలను ఓ దేవదేవ. ఏ రూపమునందు నిన్ను స్మరింపగలను అన్నప్పుడు భగవంతుడు ఇక్కడ మనకు 19వ శ్లోకం నుంచి భగవంతుడి యొక్క విస్తరణ బోధిస్తున్నారు. 20వ శ్లోకంలో నేను ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా నేను నివసిస్తాను. అర్జున, ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వాళ్ళ హృదయస్థ పరమాత్మగా నన్ను గుర్తించండి. అదేవిధంగా 21లో ఆదిత్యులో నేను విష్ణువును, తేజస్సులో ప్రకాశమానమైనటువంటి సూర్యుడను, సూర్యుడిని కూడా నేనే, మరుత్తులను మరీచిని, నక్షత్రంలో చంద్రుడను అయి ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. చంద్రుని చూడంగానే భగవంతుడి యొక్క విస్తరణ అనుకోవాలి. సూర్యుని చూడంగానే ఓ భగవంతుడు తేజస్సులో ప్రకాశమైనటువంటి సూర్యుని నేనే అని చెప్పారు అని మనం గుర్తించాలా. ఈవెన్ ఆదిలోనే విష్ణువుని చూసినప్పుడు ఓ కృష్ణుడి యొక్క విస్తరణ అని మనం గుర్తించాలి. అదే విధంగా మనకు 23వ శ్లోకంలో చెప్తున్నారు, రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రాక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరినామహం. రుద్రులందరిలో నేను శివుడను. భగవంతుడు చెప్తున్నాడు భగవద్గీతలో. దీన్ని ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడు మాత్రం వినేటప్పుడు ప్రభుజీ అదెట్లా ఇదెట్లా అంటారు. భగవద్గీతని మీరు ఆబ్జెక్షన్ చేస్తారా? భగవంతుడి యొక్క విస్తరణ ఇది. రుద్రులలో నేను శివుడను, యక్ష రాక్షసులలో ధనాధిపతిని కుబేరుడను, వస్తువులలో అగ్నిదేవుడు కూడా భగవంతుడు అంటున్నాడు. మరి అగ్ని కొంతమంది భగవంతుడి నైవేద్యం పెట్టరు, అక్కడ పొయ్యి దగ్గర అగ్నికి వేసేస్తారు, లేకపోతే తినేటప్పుడు కొంచెం ఇలా పక్కన పెట్టేస్తారు. సో భగవంతుడు నాకు సమర్పిస్తే వీళ్ళందరికీ నా యొక్క విస్తరణ కాబట్టి సమర్పించినట్టే. పర్వతంలో మేరును అయి ఉన్నాను అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకు 28వ శ్లోకంలో చెప్తున్నారు, ఆయుధానమ ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధంలో నేను వజ్రాయుధమును, గోవులలో సురభియను, కామధేనువును, ప్రజోత్పత్తి కారకులలో ప్రజల ఉత్పత్తి చేసేటువంటి కారకులలో ప్రేమాది దేవత అయిన మన్మధుడను, సర్పములలో వాసుకిని. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి, ఇక్కడ మనము ప్రజోత్పత్తి సంతానాన్ని కనాలి అంటే గర్భధాన సంస్కారం అంటే ఆ భగవంతుని ఆహ్వానించాలి. ఆ కోరిక కూడా పుట్టాలి అంటే నన్ను సంతానాన్ని కనాలంటే. కాబట్టి అటువంటి తగిన వాతావరణాన్ని, తగినటువంటి ఇంటిని, ప్లస్ ఇప్పుడు ప్రజోత్పత్తికి సంగమం జరగాలంటే భార్య ఆకర్షితురాలై ఉండాలి. అందుగురించే మన పెళ్లి కాగానే ఈ యొక్క గర్భధాన సంస్కారం చెయ్యరు గాని చాలా మంది హానీమూన్ అరేంజ్ చేసి పెద్ద హోటల్ అరేంజ్ చేసి ఆ రూమ్ ని ఇక స్వర్గంలాగా అలంకరణ చేస్తారు. అది నిజమైనటువంటి ఏర్పాట్లు కావు. నిజమైన ఏర్పాట్లు కొంతకాలం వాళ్ళు భగవంతుడి యొక్క చింతన. పెళ్లికి ముందు ఇద్దరు బ్రహ్మచారినిగా, పెళ్ళైన తర్వాత కూడా దేవహూతి కర్దముని తపస్సు చేశారు. కర్దముని చేసేటువంటి యజ్ఞ యాగాదుల్లో దేవహూతి సేవ చేసి చేసి శుష్కించరాలైపోతుంది. అంటే చాలా బక్క చిక్కిపోతుంది. అప్పుడు ఆమంటుంది, ఇటువంటి బక్క చిక్కిన ప్రాణం పట్ల నీకు ఆకర్షణ ఉండదు. వైతన సుఖం చేయాలంటే ఆకర్షణ ఉండాల. కాబట్టి నన్ను ఆయన యోగి ఆయన కూడా గొప్ప యోగి కర్దముని.
నన్ను ఆకర్షితురాలుగా చెయ్యు. అదేవిధంగా మనము నివసించడానికి ఒక మంచి నివాసము ఏర్పాటు చేయండని వేడుకుంటుంది కర్దమని భాష్యము. వేద వాంగ్మయము ఆధ్యాత్మిక ఉపదేశములతో నిండి ఉండేటే గాక, ఆధ్యాత్మిక పూర్ణత్వపు చరమ లక్ష్యంతో పాటు భౌతిక అస్తిత్వమును చక్కగా ఏ రీతి నిర్వహింపబలననడి విషయమందును ఉపదేశ కారకమై ఉన్నది కనుకనే దేవోతి తాను ఏ విధంగా వేద నిర్దేశానుసారము మైథున క్రియకు సిద్ధపడవలనో భర్తను అడిగింది. అద్భుతం. చూసారా? మైథున క్రియ చేయాలా? దేని కొరకు? కేవలం సంతానం కొరకు. నాకు భగవంతుడిచ్చిన వరము ఈ యొక్క గర్భము విస్తరణ జరగాలంటే నీ ద్వారానే జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా ఎటువంటి ఇది పుణ్యకార్యం యజ్ఞం ఇది. అర్థమైందా? యజ్ఞము ద్వారా నేను గర్భధారణ చేయాలి. మరి వేద నిర్దేశానుసారము నువ్వు వేద పండితుడివి. కాబట్టి దాన్ని నాకు తెలియపరచు. నాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ నేను భూమాత ఎట్లయితే సృష్టిని జీవులు పోషిస్తున్నావు, నేను ఒక ఉత్తమ సంతానాన్ని నా గర్భంలో దాల్చాలి, పోషించాలి, తర్వాత పెంచాలి. ఆ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకుంటుంది. ఎటువంటి ఆ మైథున క్రియ పాల్గొనేటప్పుడు కూడా నా యొక్క కాన్షియస్ ఎలా ఉండాలి అడిగింది. మైథున సుఖము ప్రత్యేకంగా సంతాన ప్రాప్తికే ఉద్దేశించబడింది. భర్తతో సంభోగం కేవలము సంతానం, ఉత్తమ సంతానం. ముఖ్యంగా సంతానం అంటే 80 లక్షల జీవులు కూడా సంతానాన్ని కంటా ఉంది. పశు పక్షాదులు కూడా. కానీ మానవుల యొక్క మైథున క్రియకు, జంతువుల యొక్క మైథున క్రియకు తేడా ఏంటంటే, మన మైథున క్రియ కేవలము భగవత్ సంకల్పం కొరకు ప్రజోత్పత్తి, ఉత్తమ భక్తులను యొక్క భగవంతుడి యొక్క సృష్టి, భౌతిక సృష్టిలో మనం విస్తరింప చేయడానికే స్త్రీమూర్తులు ఆ యొక్క గర్భాన్ని ఉపయోగించాలి పురుషుడి ద్వారా. సత్సంతానమును కనుటకు గల స్థితులు కామశాస్త్రమందు పేర్కొనబడినవి. మైథున సుఖమునకు అవసరము ఏర్పాట్లన్నీను ఆ శాస్త్రమందు తెలుపబడినవి. ఎటువంటి గృహము మరియు అలంకరణలు ఉండవలెనో, భార్య ఎటువంటి వస్త్రము ధరించవలెనో, గంధ లేపనములతో మరి ఇతర ఆకర్షణీయ లక్షణములతో ఆమె ఎట్లు శృంగారము కావించుకొనవలెనో అవన్నీను శాస్త్రం తెలుపబడినవి. ఇవన్నీను ఏర్పాటు కావించినప్పుడు భర్త ఆమె యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితుడగును. మరియు ఒక అనుకూలముగు మానసిక స్థితి తయారగును. మైథున కార్య సమయమున ఆ మానసిక స్థితియే పత్ని గర్భమునందు చేరి ఉత్తమ సంతానమును జన్మింపగలదు. దేవోతి యొక్క దేహ లక్షణమును గూర్చి ఇచ్చట ప్రత్యేకంగా తెలుపబడింది. బక్క చిక్కి ఉన్నందున తన దేహము కర్దమునికి ఆకర్షణీయము కాకపోవచ్చునని ఆమె భీతి చెందెను. అతని మనస్సును ఆకర్షించు నిమిత్తమై తన దేహము ఏ రీతి బాగుపడగలదో తెలుపమని ఆమె భర్తను కోరెను. భార్య ఎడ భర్త ఆకర్షితుడైనప్పుడు జరిగేది మైథున క్రియ తప్పక మగ సంతానమునే కలగజేయును. కాని భర్త ఎడ భార్యకు గల మోహముచే వనగోడు మైథున క్రియ ఆడపిల్లను పుట్టించును. ఈ విషయము ఆయుర్వేదమునందు తెలుపబడింది. స్త్రీ యొక్క కామము అధికంగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టడి అవకాశం ఉండగా, పురుషుని కామము అధికంగా ఉన్నప్పుడు పుత్ర జన్మకు అవకాశం ఉండును. కామశాస్త్రమందు పేర్కొనబడిన ఏర్పాట్ల ద్వారా భర్త యొక్క కామమును దేవహూతి వృద్ధి చేయగోరెను. తనను అతడు ఆ రీతిగా ఆదేశించవలని ఆమె కోరెను. తగినట్టి భవనమును ఏర్పాటు చేయమని ఆమె ప్రార్థించెను. ఏలైనా కర్దముని వసించు ఆశ్రమము అతి సామాన్యంగా ఉండి పూర్తిగా సత్వగుణమయమై ఉండెను. అతని హృదయమునందు కామం ఉత్పన్నమగుటకు అచ్చట అవకాశమే లేదు. సో ఇక్కడ మనకి ఈరోజు మనమైతే అందరిని పిల్లల్ని కనేసినాము. కానీ మన పిల్లలు ఎవరైతే పెళ్లి కావాలి, పెళ్ళైన వాళ్ళు సంతానాన్ని కనాలి అంటే సో ఇక్కడ శాస్త్ర ప్రకారం కూడా చెప్పడం జరిగింది. అందు గురించే మగ పిల్లల్ని కనాలి అంటే ఆ పురుషుడు భార్య పట్ల ఆకర్షితుడవ్వాలి. సో ఎటువంటి పురుషుడు? ఆ పురుషుడు బిఫోర్ సంగమము భగవంతుని యొక్క అట్లీస్ట్ నామ రూప గుణ లీలల్ని చాలా మంది భక్తులు చెప్తారు. గర్భధారణ సంస్కారం ఆ రోజు చాలా ఏ రోజైతే కలవాలనుకుంటారో ఆ రోజు చాలా రౌండ్స్ చేసి భగవంతుడి యొక్క భాగవతాన్ని మంచి శ్రవణం చేసి అటువంటి చింతనలు ఉత్తమ భక్తుల్ని మాత్రమే కనడానికి కొరకు సో ఈ యొక్క తల్లి యొక్క విస్తరణ తండ్రి ద్వారా అనేది మనం ఆలోచించాలా. కాబట్టి దేవహూతి ఏమనుకుంటుంది?
మగ సంతానాన్ని కనాలనుకుంటుంది కాబట్టి, మరి నేనున్న స్థితిలో నా భర్త నా పట్ల ఆకర్షణ కలగదు. అప్పుడు నాకు సంతానం గావాలి. నా భర్తకు ఆకర్షణ కలగదు. కానీ నాకు సంతానం కావాలని నేను ఆకర్షితురాలు. భర్త చాలా బాగున్నాడు కాబట్టి ఆకర్షితురాలవుతే ఖచ్చితంగా స్త్రీలు సంతానం కనే ఉంటుంది. కనే అవకాశం. భార్య భర్త పట్ల ఆకర్షణతో మైథున సుఖాన్ని అనుభవిస్తే ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అది కాన్షియస్ లోపల ఉంటుంది. ఎవరికి ఎక్కువ కాన్షియస్ ఉంటే. అదే భర్తకు భార్య పట్ల ఆకర్షితురాలై ఈ యొక్క మైథున సుఖంలో పాల్గొంటే వాళ్ళు మగ సంతానం. కానీ ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ లైఫ్ మనం ఇంకా నా మగ, ఆడ జన్మ ఉండకూడదంటే ఇటువంటి ఆకర్షణ మన లోపల ఉండకూడదు. ఇక అయిపాయే. పిల్లలు అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది నియమము. చూడండి ఆ స్టేజ్‌కి ఎదగాల. లేదు మనం చనిపోయేప్పటి వరకు కూడా మనకు స్త్రీ పురుషుల పట్ల ఈ ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ, పురుష ఆకర్షణ ఉంటే నెక్స్ట్ లైఫ్‌లో గూడా మనం స్త్రీ పురుషుల్లాగా స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ ఉంటే పురుష శరీరం వస్తుంది. పురుషుడికి స్త్రీ పట్ల ఆకర్షణ ఉంటే నెక్స్ట్ లైఫ్‌లో స్త్రీ అంటే ఈవెన్ మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఈవెన్ కూతురి పట్ల గూడా అంటే స్త్రీయే కాబట్టి ఆకర్షణ నా కూతురు. మైథున అంటే కామంతో గాదు. కూతురు అనే స్త్రీ పట్ల ఆకర్షణ ఉంటే నెక్స్ట్ లైఫ్‌లో స్త్రీ జన్మొస్తుందంట. భార్య గాని, ఫ్రెండ్ గాని అందుకు చాలా రిస్క్. కాబట్టి మనకు ఆకర్షణ అనేది కృష్ణుడి పట్ల మన ఆకర్షణ ఉండాలి. అప్పుడు మనం కృష్ణలోకం వెళ్ళగలుగుతాం. సో, ఇంతటితో మనం ముగిద్దాం. చాలా సమయం అవుతుంది. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय श्री श्री राधारमण लाल की जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय गौर निताई भगवान की जय जगद्गुरु శ్రీల ప్రభుపాద की जय శ్రీ శ్రీపాద గురు మహారాజ్ की जय ఎవరికైనా దీంట్లో ఏమన్నా సందేహాలుంటే అడగొచ్చు.